మర్చిపోయిండు. అంటే వీళ్ళకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా. ఆర్ఎండ్బి మినిస్టర్గా నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇయ్యవచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయలేదా? ఇదేనా కాంగ్రెస్ పార్టీని మీరు రక్షించేది? ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానంటారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేది కడుపుగాలిన రైతాంగం, కష్టజీవులైన దళితులు, చిన్నకారు సన్నకారు రైతులు, పేదలైన అగ్రకులాలు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తారు తప్ప మీరు ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థను, ఒక వర్గాన్ని. ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు? ఈ నియోజకవర్గం మీద మాట్లాడే అధికారానికి ఎవరిచ్చాడు? నాకెక్క లేకుండా నా నియోజకవర్గానికి అడుగు పెట్టద్దు అధికారానికి ఎవరిచ్చారు? ప్రోటోకాల్ లేదా నీకు? ప్రోటోకాల్ పాటించే బాధ్యత లేదా? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదే తాగుద్దా? మీరు సమాధానం చెప్పాలి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా, పార్టీ విధానం ఇదేనా? బట్టి విక్రమార్ గారిని మనవి చేస్తా ఉన్నా. నేను ఇదేనా మా ఎస్సీ నియోజకవర్గాల మాకు జరిగే అవమానం? ఇదేనా మా నియోజకవర్గమేనా? ఏం చేశారు మీరు? నేను మీనాక్షి నటరాజన్ ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి మనం చేస్తున్నా. నేను మా మీద వివక్ష జరుగుతా ఉంది, మా మీద వివక్ష జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి. 1931 జరిగిన బీసీల కొరగాలని ఇప్పటి వరకు జరగాలని ఇవాళ 52% బీసీలకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. 30-40 ఏళ్లుగా ఏబిసిడి వర్గం కోసం కొట్లాడుతున్న మానవాధికారుల మధ్య తేడా తీసేసి ఏబిసిడి వర్గీకరణ 2025 ఆగస్టు 1వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ప్రకటించి ఏబిసిడి వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. కానీ ఇవాళ ఈ రేషం 68,000 మేడతో గెలిచిండు. ఈయన మంత్ర సామేల్ 52,000 మేడతో గెలిచాం. మీకు చేసి ఆపలే, మేము మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతూ ఉన్నారు? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ సగ్గదనం చూడండి. ఏమనుకుంటున్నా మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నాను. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించడం. నేను అన్ని కులాలను కలుపుకోబడ్డాను, నేను అన్ని వర్గాలను కలుపుకోబడ్డాను. నేను స్వయానం కౌలు రైతుని. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకల్ బాగలేదు, నేను నువ్వు కడుక్కో. మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలి. నల్లగొండరా మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల స్వామి అంటాడు. ఖబర్దార్. వర్గాలు కానీ బక్క చిక్కిన అగ్రకులాలు కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు?
ఈ సర్పంచులు ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుంది కూడా మనం చేస్తున్నాను. మేము వెనకటి నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబురాల దప్పులు కొట్టేది మేమే, సమరాన్ని దప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్లే చేస్తే సమర స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని ఈనాటి హీనంగా వీళ్ళేందిరా ఘోషగాలు అనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. నేను ఏమనుకుంటున్నారు మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు కూడా ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెత్తనమైంది, మా నియోజకవర్గం మీ పెత్తనమైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే నువ్వు ఆనాడు పోయింది, కథమైపోయింది. ఈడ రిజర్వేషన్ అయిందిరా. భారత రాజ్యాంగం కల్పించింది. నీ దయదాక్షిణ్యమేనో ఎవరు దయదాక్షిణ్యం రాలే. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ప్రకారం మాకు సీట్ వచ్చింది. 52,000 మేరతోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, యువతరం, రైతాంగం అందరు కలిసి ఒక తెలంగాణ ఉద్యమకారుడికి మనం ఓటేయాలంటే నాకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చాం. కానీ నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. 68,000 మెజార్టీ ఇచ్చిన నగరకాలను నువ్వు చిన్నగా చేసి మాట్లాడతావు. అంటే మీ ఇంకో నియోజకవర్గం